నంద్యాల జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా సోమవారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రేరణగా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడిని పేర్కొన్నారు. కుల మత వర్గ భేదాలు లేకుండా సమాజంలో సమానత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. భాషా ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానీయుడిగా అభివర్ణించారు. మన నంద్యాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మనమంతా వచ్చి పూలమాలని అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి మనందరికీ తెలుసు. వారు మహాత్మా గాంధీ యొక్క అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు. కుల మత వర్గ విభేదాలు లేవు, మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి ఆ స్ఫూర్తిని కూడా నలుమూలలా వ్యాపించే విధంగా వారు కృషి చేశారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ రోజు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి. అందుకే ఈ రోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అది ఈ రోజు మనము ప్రారంభించుకుంటున్నాం. అలాగే అనేక కార్యక్రమాలని ఈ రోజు మన జిల్లా అంతటా కూడా వారి స్ఫూర్తి భావితరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక హాల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. బనిహనపల్లె పట్టణంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములకు నివాళులర్పించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ రోజు అమరావతిలో 58 అడుగుల 25 కోట్ల రూపాయలు చిన్న పని కాదది. రాత్రి పగలు కేవలం 6 నెలలే అనుకుంటానది. 7 నెలల కాలంలో అంత పెద్ద 58 అడుగుల విగ్రహము బ్రహ్మాండమైన 6 ఎకరాలలో ఆయన శృతి కోసం కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఇస్తున్నటువంటి గౌరవం, కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవము ఒక వైశ్య సోదరులకే కాదు, ఆ వైశ్య సోదరులతో పాటు ఆ మహానుభావుడికి కూడా ఈరోజు మనం అందరము కూడా ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఎన్నిండగానే కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మా క్యాబినెట్లో, మీరందరూ ఎక్కడైనా ఒక కార్యక్రమం పాల్గొనండి, ఎందుకంటే ఒక మహానుభావుని స్మరించుకునే దినము మీకు అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఈరోజు ఆయన కూడా ప్రత్యేకంగా అక్కడ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. 10:30కు అనుకుంటారు, బహుశా అది కూడా రిలే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటా ఉండేది, ఈరోజు వైశ్యులకు ఏది వచ్చినా కానీ కూడా గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కూడా ఆయన పలవరావు పెండకండి వెంకట సుబ్బయ్య గారు చేసినటువంటి సేవలు ఈ ఊర్లో ఒక టౌన్ బ్యాంక్ తీసుకొచ్చి పెట్టారు, ఐటీఐ కాలేజ్ తెచ్చారు, తర్వాత పాలిటెక్నిక్ పెట్టారు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంకింగ్ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు స్మరించుకునే ఎవరు ఏమన్నా అనుకోండి అని చెప్పి
ఆ రోజు స్టేడియానికి కూడా గౌరవ పెండె ఇది కూడా పేరు తీసుకురావడం పెట్టడం జరిగింది. నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్యామ్ సుందర్ లాల్, బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, కాల్వ విజయశేఖర్, గంగిశెట్టి శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణార్పణ చేశారని పేర్కొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.